బా ఏం కొట్టుకోనా ఏం కొడుతున్నా మరి పూజ అయిపోతే అందరూ కూడా దయచేసి కొద్దిగా ఇటు పక్కన జరిగింది సార్. అందరూ వారి పక్కనే ఉండాలి. అందరూ అటు ముందుకు వచ్చేసి అందరు ఏదో అమ్మాయి పక్కన నిలబడండి. సార్ బలరాజ్ సార్ అమ్మాయి తీసుకోండి, అమ్మాయి తీసుకోండి. ఉందండి ఆల్రెడీ డిసైడెడ్. సరిగా పట్టండి సార్. తొందర లేదు, సరిగా సరిచేసి గట్టిగా పట్టండి. పట్టిన తర్వాత నేను స్టార్ట్ ఉంటాను. స్టార్ట్ అన్న తర్వాతనే అందరం ఫ్లాగ్ జాతీయ గీతాలు పాడడం మొదలు పెట్టండి. అందరూ కూడా జెండాకి వందనం చేస్తూ నిలబడండి. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे गाहे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय सुभाष चंद्र बोस की जय, भगत सिंह की जय, वीर सावरकर की जय, महात्मा गांधी की जय. సార్ ఇప్పుడు మన ముఖ్య అతిథి గారిని చాలా అంత కవర్ చేస్తున్నా. ముఖ్య అతిథి గారిని సందేశించాల్సిందిగా మనం ఇక్కడికి రావాలి సార్. దయచేసి అక్కడికి కొట్టుకుందామండి. అంటే చెప్ప గాంధీకి సంబంధించిన ఏమున్నా మీ ఇద్దరిని యూట్యూబ్లో పెట్టాలి. అందుకని నిలబడు ఇట్లా అందంగా ఆనందంగా జరుపుకుంటున్నందుకు అందరికీ మెంబర్స్కి అందరూ సీనియర్స్ వాళ్ళ వచ్చి ఇది చేస్తున్నందుకు నా అభినందనలు. అలాగే ప్రతి సంవత్సరము మనం ఇక్కడ ఈ పార్క్కి నేను మధ్య మధ్యలో వస్తుంటాను, వెళ్ళిపోతుంటాను. అది నా టైం ప్రకారము చాలామంది కలుస్తుంటాను. కానీ ఇక్కడ మన పార్క్ చాలా అంటే దేశం కోసం మానవత కోసం చేసిన వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నారు, కానీ నేను కలుస్తుంటాను, మధ్య మధ్యలో మాట్లాడుతుంటాను. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉన్నారు, అలా మన దగ్గర చాలామంది ఉన్నారు. ఎవరు కాళ్ళు వస్తుంటారో వాళ్ళు పని చేసుకుంటుంటారు, వెళ్ళిపోతుంటారు. సో అలాగే చిన్న చిన్న పిల్లలు ఈ పార్క్ నేను ఎందుకు ఎంచుకున్నానంటే, నేను వాకింగ్ చేసుకోవడానికి. ఇక్కడ ఉన్నంత ఈ చెట్లు మీరు చూసుంటారంటే చాలామంది కాడమల్లి చెట్లు ఉన్నాయి, బొగడ పువ్వుల చెట్లు ఉన్నాయి. దీని యొక్క కార్బన్ ఎస్టిలేషన్ సీక్వెన్సైజేషన్ ఇక్కడ ఉన్నంత ఎక్కడా లేదు మనకి హైదరాబాద్ సిటీలో. ఎందుకంటే స్వేదిలో చూస్తాము, సో అక్కడ చిన్న కొద్దిగా వాసన మనకి కొద్దిగా ప్రాబ్లం వస్తుంటుంది. కానీ అదేమీ ప్రాబ్లం కాదు. దట్స్ ఓన్లీ సర్ఫేషియల్, సూపర్ఫిషియల్. మనకు వచ్చేది ఇక్కడ ఈ గాలి మనం పీల్చుకుంటున్నది చాలా. అంటే ఎవరు పెద్దలు ఆలోచించి చెట్లన్నీ సెలెక్ట్ చేసి వేసారో వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే దాని వల్లనే మనం ఇక్కడ అందరూ ఉన్నాం.
సార్ నేను నన్ను పిలిచారు కాబట్టి మనకి న్యూస్లో తెలియని 2-3 విషయాలు చెప్తాను. ఎందుకంటే నేను ఇక్కడ వెళ్తున్నప్పుడు అందరూ మాట్లాడుకుంటుంటారు రియల్ ఎస్టేట్ గురించి, అది చాలా వెళ్తుంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి మీడియాలో చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సార్ మనము చాక్లెట్ కాదు, అవి ఉన్నాయి, అవి ఉన్నాయి. ఎవరికైతే పని లేకపోతే కూడా పని ఇచ్చి చేసే రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. సో మనకు వచ్చే ట్యాక్స్ నుంచి దానికి చాలా ఎక్కువ డబ్బులు వెళ్తాయి. డెవలప్మెంట్కి, సైన్స్ అండ్ టెక్నాలజీకి అంత ఇవ్వలేకపోతాం. అంటే మనకు అందరూ ప్రశ్న ఉంటుంది, ఎందుకు ఇంకా చేయకూడదు, చైనా కన్నా మనం ఎందుకు చేయకూడదు, అమెరికా కన్నా మనం చేయగలం. మన యంగ్స్టర్స్, మన పిల్లలు ఉన్నట్టు కూడా చాలా అంటే చాలా అంతకుముందు ఉన్న వాళ్ళు కూడా మనకి తక్కువ రిసోర్సెస్తో మనం ఎక్కువ చేయగలం. మనమందరం గూగుల్ చూసి మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. సివిలియన్ యూజ్ అంటే మనందరికీ యూజ్ చేసుకోవడానికి అలాంటి డేటా లేదు. భారతదేశమే IRS 1C అని అది లాంచ్ చేసాం, మనకు చాలా మందికి తెలియదు. సో అదే అసలు నాంది అన్నమాట. ఈ హై రెజల్యూషన్ డేటా లేకపోతే డిఫెన్స్కే వాడేవారు, మనకి అందుబాటులో ఉండేది కాదు. అలాగే చాలా మన దేశము, అలా మీ అందరికీ తెలుసు, మన ప్రధానమంత్రి గారు కూడా మన ఉన్నది మనకే ఎందుకు, నలుగురికి ఉండాలని మీకు సార్క్ శాటిలైట్ అని లాంచ్ చేద్దాం అనుకున్నారు. కానీ ఒక దేశం కలిసి రాకపోవడం వలన సౌత్ ఏషియన్ శాటిలైట్ అని అది లాంచ్ చేసాం. అది నెగోషియేషన్స్ అన్ని చేసింది నేనే అప్పట్లో. అంటే ఎవరు ఏ ఆలోచన పరిధి ఎలా ఉంటుంది, మనం ఎలా నెగోషియేట్ చేసుకోగలమని. ఎందుకంటే అంతా డిసాస్టర్ మేనేజ్మెంట్కి ఆ శాటిలైట్ ఎవరికైతే వరదలు వచ్చినా, ఈ క్లైమేట్ చేంజ్ మూలన వచ్చినా దానికి అంతా గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇది అవుతుంది. మన దేశం ఎప్పుడు నలుగురికి మంచి చేయాలనుకున్నది కానీ ఎవరికి చెడు చేయాలని అనుకోలేదు. నలుగురికి మన ఉన్న టెక్నాలజీ కూడా. అందుకే అన్ని దేశాలు మన దగ్గరికి ఎందుకు వస్తాయంటే మన గొప్పని కాదు, మనం ఏది ట్రాన్స్పరెంట్గా ఉంటాం. మనం ఏది దాసి బిజినెస్ కోసము టెక్నాలజీని నలుగురికి ఇవ్వడం అలాగే లేదు. అలాగే మీరు చంద్రయాన్ 1 గురించి మన అందరం చాలా సంతోషం అవుతుంటాము. కానీ దానికి 250 కోట్ల డబ్బులు కావాలి. అందరూ అడిగారు, అందరూ అక్కడికి వెళ్ళారు, ల్యాండ్ అయ్యారు, మెటీరియల్ పట్టుకొచ్చారు. వాళ్ళకి తెలియదు మీరు శాటిలైట్, చిన్న శాటిలైట్ చేసి ఏం చేస్తారని. మన ఉన్న యంగ్స్టర్స్కి చాలామంది ఉన్నారు. మన జీవితంలో ఏంటంటే పర్పస్ ఇంపార్టెంట్ దాన్ వాట్ వీఆర్ డూయింగ్. ఓకే, అది మెయిన్ ఇంపార్టెంట్. మనం చెప్పాం, మనం వాళ్ళు చేయలేని మనం చేస్తామని చూపించి బయటికి చెప్పలేదు. కానీ మనం ఓపెన్ అనౌన్స్మెంట్ ఇచ్చి యూరోప్ నుంచి కానీ లేకపోతే వాళ్ళందరి దగ్గర నుంచి తెచ్చుకున్న పేలోడ్స్ ఎవరు చేయలేదు ఏంటంటే, అక్కడ మనిషి జీవించాలంటే, అక్కడ ఏదైనా రెసిడెన్స్ చేయాలంటే గాలి తర్వాత మనకు నీరు కావాలి. ఆ నీరు ఉన్నదో లేదో చూద్దామనేసి ఆ పేలోడ్స్ అన్ని మనం పెట్టింది. అలాగే మనం ప్రపంచంలో సక్సెస్ అయ్యాం. ఫస్ట్ హైడ్రాక్సీ మాలిక్యూల్స్ ఉన్నాయని, అందుకే మనం పోలార్ రీజన్స్కి అన్ని ఇప్పుడు వెళ్ళడానికి అవకాశం దొరుకుతున్నది. అంటే ఉన్న తక్కువ డబ్బుల్లో, అంత తక్కువ డబ్బులు ఎవరు చేయలేదండి. అంటే తర్వాత మార్స్ ఇవన్నీ మనం చెప్పారు. మనం ప్రపంచం మనల్ని ఎలా చూస్తుంది, చాలామంది ఇక్కడ నడుస్తున్నప్పుడు కూడా అనుకుంటారు, అంటే రకరకాల మాటలు ఉంటారు, నేను వింటుంటాను. అలాగా నా ధ్యాసలో నేను ఉంటాను. సార్, ప్రపంచం మనల్ని చాలా పెద్దగా చూస్తుంది, చాలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలని. మీకు ఐడియా ఉన్నది, మన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తర్వాత బజ్ ఆల్డ్రిన్ అని ఆయన సెకండ్ పర్సన్, అంటే క్షణాల్లో ల్యాండ్ అయిన ఆయన జెరూసలంలో కలవడం జరిగింది. అక్కడ ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ ప్రతి సంవత్సరం మన అన్ని స్పేస్ ఏజెన్సీస్ ఇంక్లూడింగ్ చైనా, ఫ్రాన్స్ అందరూ కూడా అక్కడ మీట్ అవుతారు. అందరి సమక్షంలో నాతో డిస్కషన్ అయిన తర్వాత ఆయన చెప్పింది, మానవులు చంద్రుడి మీద కానీ మార్స్ మీద కానీ ఇల్లులు తయారు చేసి అక్కడ ఉండాలి అంటే ఇస్రో కానీ ఇండియా లేకపోతే అది మనం చేయలేమని చెప్పారు. ఈ స్టేట్మెంట్ కారణం ఏంటంటే ఎంత తక్కువ ఖర్చులో వెళ్ళామని కాదు. మనందరికీ తెలుసు, లోపల పైకి వెళ్తున్నప్పుడు వ్యాన్ ఓవెన్ బెల్ట్ ఉన్నది. అక్కడ ఏదైనా ఎలక్ట్రాన్స్ పనిచేయడం చాలా కష్టం. అందుకు పెద్ద రాకెట్లు వేసుకుని మ్యావిన్ పెద్ద పెద్ద రాకెట్లు వేసుకుని పెద్ద పెద్ద దేశాలు వెళ్ళి, మన దగ్గర అంత పెద్ద రాకెట్ లేదు, అంత డబ్బులు లేవు. సో అక్కడ మనము ఈ ఎలిప్టిక్ ఆర్బిట్లో 7 సార్లు తిరిగాం. అయినా మన ఎలక్ట్రానిక్స్ అన్ని ఫెంటాస్టిక్గా పనిచేసినాయి. 6 నెలలు చేయవలసిన శాటిలైట్ 3 సంవత్సరాలు చేసింది, వాల్యుబుల్ డేటా ఇచ్చింది. ఆ డేటా అంతా కూడా ప్రపంచాన్ని అందరికీ ఇస్తున్నాం మనం. సో ఈ విధంగా ప్రతి సెగ్మెంట్ తీసుకుంటే మన ఇది. అలాగే మనకి ఇప్పుడు కాంట్రవర్సీస్ ఉంటాయి. ఇప్పుడు రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ చాలా పెద్ద స్కీమ్. ఓకే, అది కోవిడ్ రాకముందు 35,000 కోట్లు ప్రతి ఇయర్ దానికి ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే అందరికీ వెళ్ళాలి కాబట్టి. దానికి మనము నావిగేషన్ శాటిలైట్ తోటి గుడ్ గవర్నెన్స్ పట్టుకొచ్చామంటే ఎక్కడ ఏం పని చేస్తున్నారో, ఎవరికి బెనిఫిట్ వస్తున్నారో అనే వెబ్సైట్లో ఉన్నది. అలాగే మన కాకతీయ ప్రోగ్రామ్ కూడా ప్రతిదీ మీకు భువన్ అనే వెబ్ పోర్టల్లో మీరు మీ విలేజ్కి వెళ్ళి ఎవరు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ ఎలిజిబిలిటీ ఏంటి అన్నీ కూడా మనం చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు.
కానీ కోవిడ్ టైంలో మరి మనుషులందరం ఇటు అటు వెళ్ళాల్సి వస్తుంది కదా, మైగ్రేషన్ అయిన వాళ్ళు అందరూ వెనక్కి వెళ్ళిపోతుంటే ప్రధానమంత్రి గారు అప్పుడు దాన్ని 1 lakh crores చేశారు. అంటే 65,000 crores. మీరు వెళ్ళి చూసుంటే 1 lakh crores. దీంట్లో మీరు ఏదైనా చిన్న టెక్నాలజికల్ ఇన్నోవేషన్ చేశారంటే మీరు ఓవర్ నైట్ బిలియనీర్ అవుతారు, అవునా కదా? అందుకే టెక్నాలజీ మీద మనం డిపెండ్ అవుతున్నాము. మన ప్రధానమంత్రి గారు కానీ మన ఇక్కడ స్టేట్లో కానీ రకరకాల అంటే ఒక తర్వాత ఒకరు వచ్చిన అందరూ చీఫ్ మినిస్టర్ ఎవరు కాలే వాళ్ళ స్తోమత ప్రకారం వాళ్ళ ఆలోచన ప్రక్రియ ప్రకారం వాళ్ళందరూ చేశారు, చేస్తున్నారు. చేయకపోతే ఏది ఈ రోజున ఉండదు. సార్ మన పార్క్, ఈ కృష్ణకాంత్ పార్క్ నాకు చాలా ఇష్టం. అంటే నేను వచ్చింది తక్కువే, మీరందరూ ఎప్పటి నుంచో సంవత్సరాలుగా మీరు ఉంటున్నారు, దశాబ్దాలుగా. నేను వచ్చింది చాలా తక్కువ, కానీ దీన్ని మనం బాగుపరచాలని, అలాగే మన ట్యాంక్స్ డీసీల్ చేసి బర్డ్ పార్క్స్ మన దగ్గర ఉన్న అంటే పిల్లలందరూ చూస్తారు లేదు, చాలా మంది ఇక్కడ స్కూల్ పిల్లల్ని పట్టుకొస్తున్నారు, కానీ మన పార్క్ గురించి ఏం చెప్పట్లేదు. అంటే ఎందుకు ఆ గూళ్ళు అక్కడ కట్టుకుంటున్నాయి పక్షులు, చిన్నవి ఎక్కడ ఉంటున్నాయి, ఎందుకు ఇది వంగి ఉన్నది, మన అంబరెల్లా పార్క్ ఉన్నది కదా, మన టోపీ పార్క్. సో వాటికి అన్నిటికి ఒక విశేషం ఉన్నది. అంటే అది ఆలోచించే శక్తిని పెంచుతుంది మన పిల్లలకి. అలాగే మన స్కూల్ పిల్లలు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు వచ్చి ఫోటోలు తీసుకుని అది వెళ్తున్నారు. అవి ఎందుకు చెప్పవలసిన అవసరం, ఎందుకంటే ఇది నెమ్మదిగా మరుగుడు పడిపోతుంది. అంటే ఈ చెట్టు ఏంటి అసలు, ఏంటి కారణం దీనికి అంటే ఇది అలాంటిది. మనం ఏదైనా కాంపిటీషన్స్ పెట్టచ్చు. మనం ఎవరైనా ఇప్పుడు ఇక్కడే 2-3 కలిశాను, వాళ్ళ కాంపిటీషన్స్ పెడితే పిల్లలు వస్తారు, దాని గురించి కొద్దిగా ఆలోచన ప్రక్రియ అంటే థింకర్స్ మనం డెవలప్ చేస్తే మన దేశంలో చాలా అవకాశం ఉన్నది. మనకి గ్రేట్ ఫ్యూచర్ ఉన్నది సార్. మనందరం ఇలాగే కలుసుకుని నాకు ఈ అవకాశం ఇచ్చిన నాకు చాలా ఆనందంగా ఉన్నది. అలాగే మన పార్కును కూడా మనం అందరం కలిసి, ఎస్పెషల్లీ ఆ పక్షులు మనకున్న ఇక్కడ గోవలు, కాకులు, పిచ్చుకలు, అలాగే సన్ బర్డ్స్, రకరకాల వెరైటీస్ ఉన్నాయంటే మీరు ఎప్పుడైనా మీరు వెళ్తున్నప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నా తరపు నుంచి నేను బర్డ్ బాత్స్ పెట్టేస్తానని చెప్పాను వెంకట్ గారికి, నరసింహ గారికి. ఎందుకంటే మనం ఉన్నాయి బర్డ్ బాత్స్, కానీ అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, దాన్ని నీళ్ళు పడడం కష్టం అవుతున్నది. ఎక్కడైతే ట్యాప్స్ పెట్టారో అక్కడే పెడదాము. నేను వాళ్ళతో మాట్లాడాను అతనితో. సో మనం నేను అట్లీస్ట్ 10 పెట్టేస్తాను సార్. అక్కడ అట్లీస్ట్ చూశాను, ఉద్యానం 10 కన్నా తక్కువే ఉన్నాయి, కానీ 10 పెట్టించుకుంటే అట్లీస్ట్ పక్షులకి నీళ్లు కావాలి. మీరు కూడా అందరూ ఇళ్లలో బాల్కనీ ఉన్న చోట ఒక చిన్న దాంట్లో నీరు పెట్టడం మొదలు పెట్టండి సార్. ఎందుకంటే పక్షులకి ఫుడ్ ఉన్నారు కానీ నీళ్ళు లేవు. అందులో మనకి ఇప్పుడు సమ్మర్స్ అన్ని పెరుగుతున్నప్పుడు ఆ మన పిల్లలందరూ కూడా నేర్చుకుని వాళ్ళు కూడా ఆనందిస్తారు. ఈ విధంగా మనందరం కూడా మన గగనయాన్ మిషన్ నెక్స్ట్ వెళ్తున్నది. సో అది మన హ్యూమన్స్ వెళ్తారు. ఈ పిల్లలందరూ కూడా ఇందులో ఎవరో ఒకరు డెఫినెట్ గా వెళ్ళి అందులో యాస్ట్రోనాట్స్ అయి ఉండి మన ఇది వెళ్ళడానికి అవకాశం ఉన్నది. కానీ మన ఇలాగే ప్రతి సంవత్సరం మనం చదువుకుంటా, మీరందరూ నాకు పేరున నేను చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను కాబట్టి. మీరందరూ కూడా ఎంతో ఆనందంగా ఇది జరుపుకున్నారు, అది నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. గాడ్ బ్లెస్ యూ సార్, ఆల్ ద బెస్ట్. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. చాలా ధన్యవాదాలు సార్. మీరు కృష్ణమూర్తి ఏంటండి సార్, అదే అనౌన్స్ చేస్తున్నాం. అరే రామ, కృష్ణమూర్తి గారికి చాలా ధన్యవాదాలు. చక్కటి సందేశాన్ని ఇచ్చారు. యూత్ ఇక్కడ ఉన్నది ఎక్కువ మంది యూత్ కూడా ఉన్నారు. దయచేసి ఒక్కసారి గుర్తించండి, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, తర్వాత స్టార్టప్, వీటి విలువలు ఎంత ఉందో వారి సంభాషణలో నాకు అర్థమవుతుంది. వారు ఏమన్నారు, మన యూత్కు ఆ కెపాసిటీ ఉందన్నాడు. కాబట్టి వాటిని అందిపుచ్చుకునేటటువంటి ఒక కార్యక్రమాన్ని, తర్వాత పెద్దలైనటువంటి వాళ్ళు మాలాగా వయసు అంటే నేను ఇంచుమించు 70కి ఉన్నాను కాబట్టి నా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళను అంటే యూత్ను ఎంకరేజ్ చేయడం, ఉద్యోగం ఇచ్చే వాళ్ళుగా ఎంకరేజ్ చేసి, ఉద్యోగం కావాలనే వాళ్ళకంటే ఉద్యోగం ఇచ్చే వాళ్ళుగా వాళ్ళను ఎంకరేజ్ చేసి స్టార్టప్ ఉపయోగించుకొని ఇప్పుడు ఏవైతే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో, ఆ సౌకర్యాలు ఇస్తుందో వాటన్నింటినీ ఉపయోగించి వారు చెప్పినట్లుగా ఖచ్చితంగా మనం విశ్వగురువుగా అవతరిస్తాము. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని, వారు ఇచ్చిన సందేశాన్ని మరీ యూత్ అందరూ కూడా ఒకసారి నెమరు వేసుకుంటూ దాన్ని ఆ పద్ధతిలో మనం నడుచుకుంటే చాలా బాగుంటుంది. ఇది నా అభిప్రాయం. జై శ్రీరామ్ అన్న, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన ముఖ్య అతిథి గారిని జై భారత్ మాత, జై భారత్ మాత ప్రెసిడెంట్ రెండు తీసుకురా వజ్రలింగం గారు సన్మానిస్తారు. సార్ మీరు కొద్దిగా
థ్యాంక్ యూ. సారు మన చీఫ్ గెస్ట్ గారు నేను ఇంకా ఒక మాట మర్చిపోతే గుర్తు చేస్తున్నారు. వికసిత్ భారత్. సో 2047 వరకు విశ్వగురువుగా మనం అవతరించాల్సింది. ఆ కెపాసిటీ మన యూత్ లో ఉంది. వారు అందరికంటే ముందు మనం చేశామని చెప్పారు, చూసారా? అంటే మనకు తెలియని విషయాన్ని వారు చెప్పి మనకు ఎంతో ఇప్పుడు ఈ రోజు మనకు ఎంతో ఉత్సాహాన్ని నింపారు. ఈ ఉత్సాహాన్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేయాల్సినటువంటి ఒక కర్తవ్యం మన యూత్ లో ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. దయచేసి ఈ కార్యక్రమానికి మనం న్యాయం చేకూర్చిన వాళ్ళం అవుతాము. ఇంకొక విషయం, ఎవరైనా స్టార్టప్ ఈ రోజు నుంచి నేను చెప్తున్నాను, ఎవరైనా స్టార్ట్ చేసి సఫలీకృతమై ఉంటే వాళ్ళ అడ్రస్లు ఇవ్వండి. మనం ఈ కార్యక్రమం రోజు మనం వాళ్ళని సన్మానిస్తాం. అది అంటే యూత్ ను మనము ఆ విధంగా ఎంకరేజ్ చేయాలి. ఓహో నేను ఉద్యోగాలు ఇవ్వాలి కానీ నేను ఉద్యోగం అడగడానికి కాదు అని చెప్పి. ఇప్పుడు ఉన్నటువంటి ఒక పాలిటిక్స్ కూడా చూస్తే, ఎక్కడ పాలిటిక్స్ అంటే జియో పాలిటిక్స్ కూడా చూస్తే అట్లాగే ఉంది. కాబట్టి మనం ఆత్మనిర్భరత ఎంత అవసరమో. ఇప్పుడు మన ముఖ్య అతిథి గారిని కలవడము, అందరు ఎవరైనా కలవాలనుకుంటే కలవచ్చు. తర్వాత ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు. సార్ నేను మాట్లాడటానికి ఏం కాదు సార్. కృష్ణమూర్తి గారి గురించి ఆయన చెప్పిన విషయాలన్నీ మనం చాలా ఆనందంగా, మనకి తెలియని విషయాలు చాలా చెప్పడం ఇక్కడ వీఆర్ ఎంజాయ్. అంతే కదండి, మనందరం ఎంజాయ్ చేస్తున్నాం కదా, మనకి తెలియని విషయాలు కదా. సో ఇటువంటి ఒక కృష్ణమూర్తి గారు ఇక్కడ రావడం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ ఎవరైతే డొనేషన్స్ ఇచ్చారో, సో ఈ పార్క్ లో మన వాళ్ళే నంబర్స్ మాత్రమే తీసుకునేది, వేరే వాళ్ళు అంటే ఇష్టంగా ఇస్తారు. మా భూపతి గారు, ట్రెజరర్ భూపతి గారు ఒకసారి చదువుతారు. తర్వాత నెక్స్ట్ కార్యక్రమం మనందరం మనకి స్వీట్స్ గట అరేంజ్ చేశారు. అవన్నీ లైన్ లో ఉండి అందరూ తీసుకుని మేము లైన్ లో ఉన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోండి. సార్ మీరు స్వీట్స్ ఇస్తే వద్దు, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పిన తర్వాత చెప్పాలి సార్. స్వీట్స్ ఇస్తే మీరు ఒక్క నిమిషం స్వీట్స్ లాస్ట్. సార్ ఇప్పుడు మనం ఇది అక్కడ పెట్టడం జరిగింది సార్, ఎవరెవరు డొనేషన్ ఇచ్చారు.